అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కంటోన్మెంట్ బరిలో మీ పేరు వినిపిస్తోంది. ఇది కూడా పేరు వినికిడి వరకే ఉంటుందా? కన్ఫర్మేషన్ వరకు వచ్చే అవకాశం ఉందా? ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీతో? మీ పార్టీ చెప్పలేము, అంటే ఇవ్వచ్చు, చెప్పలేము. ఇస్తే ఇవ్వచ్చు. అది నాకు తెలియకుండా ఉండడము, ఎందుకంటే దానికి ఏం అప్లికేషన్ చేసుకునేది ఏమి ఉండదు. అది ఇప్పుడు దీంట్లో ఎంపీ ఎలక్షన్స్లో కలిపి వచ్చింది కాబట్టి అది ఒకవేళ ముఖ్యమంత్రి గారు అకామిడేట్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. మీకు గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే సానుభూతి అనేది ఉంటుంది, ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ నేను గెలుపు ఓటములు ఎప్పుడు కూడా పట్టించుకోను. మొట్టమొదటిసారి నాకేం ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి పార్టీలకు ఆహ్వానించలే పార్టీ నన్ను. దయాకర్ నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నాకు ఇన్విటేషన్స్ ఉన్నాయి. మేడం గాంధీ నుంచి మొదలు పెడితే దామోదర నరసింహ గారి వరకు వెళ్ళిన జాయిన్ అయినా. నేనేం ఎమ్మెల్యే టికెట్ అడగలే. వాళ్ళు మొట్టమొదటిగానే నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిండ్రు. ఓడిపోయినా పెద్దగా దాన్ని ఏం పట్టించుకోలే. పార్టీ కొరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారో అంతకంటే ఎక్కువ నేను పనిచేసిన. 2018లో కూడా అట్లనే నేనేమి టికెట్ను ఆశించి, అంటే ఆర్థిక అంశాలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి నేను దాన్ని ఏం పెద్ద రిక్వైర్మెంట్గా చూడలే. బట్ తక్కువ మార్జిన్లో ఓడిపోయిన దయాకర్ని ఎందుకు అవకాశం ఇవ్వద్దని ఇచ్చిండ్రు. అప్పుడు ఈవీఎంలతోనో మిస్మేనేజ్మెంట్తోనో ఓడిపోయినా, కానీ నేనేం తగ్గలే. ఇప్పుడు కూడా ఇస్తే నేను కన్ఫర్మ్గా పార్టీకి ఉపయోగపడతా అనుకుంటే గెలుపోవటం నేను పట్టించుకోను. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉన్నాం కాబట్టి గెలవడం అనేది ఈజీ. తర్వాత ఇప్పుడు వచ్చిన సానుభూతో స్ట్రేచరు ఇదంతా కూడా కలిసి వస్తుంది. కానీ గెలిస్తే రాజకీయాలు చేద్దాం, ఓడిపోతే రాజకీయాలు వద్దు అనుకునే తరహా రాజకీయ నాయకుడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫక్త్ పొలిటీషియన్ కాను. ఐఎమ్ అకాడమిక్ అండ్ ఏమంటారు ఇంకా చెప్పాలంటే ఒక కమిటెడ్ పొలిటీషియన్గా సమాజంలో ఎదగాలని అనుకుంటాను. ఒక కమిటెడ్ పొలిటీషియన్ అని మీరు మాట అన్నప్పుడు ఇక్కడ కొంతమందిని గురించి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ కాస్త రొటీన్గా క్వశ్చన్ అవ్వచ్చు, బట్ లీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే పార్టీ మారుతున్న పరిస్థితుల్లో ఒకనొక టైంలో మీరే విమర్శించారు పార్టీ మారుతున్న వ్యక్తులను ఉద్దేశించి. ఇప్పుడు అదే పార్టీ వేరే పార్టీ నుంచి మీ పార్టీలో చేరుకుంటున్నారు, వచ్చిన వెంటనే టికెట్ ఎత్తుకుపోతున్నారు. ఎంతవరకు సమంజసం ఇది? ఇప్పుడు టికెట్ రాజకీయాలు, పదవుల రాజకీయాలు వేరు. నేను ఇంతవరకు పదవుల రాజకీయాల్లో నేను ఇంతవరకు ఎంటర్ కాలే. మీన్స్ రాజ్యాంగ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, లేకపోతే రాజ్యసభ ఇట్లాంటి వాటిల్లో నేను ఎంటర్ కాలే ఇంతవరకు. ఎంటర్ అయి ఉంటే అరే ఇది నాకు కావాలి కాబట్టి నేను ఆల్టర్ అవుతుంటేనేమో. సో రాజకీయ స్వార్థం పెరిగి ఇంకా రాజకీయ స్వార్థాలు పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు, పెరగనివ్వను. నేను ఒక ఆర్గానిక్ లీడర్గా ఎదగడం ఎట్లా? అందరు మామూలుగా ఏమంటారు, డబ్బు ఉంటే లీడర్ అవుతాడు వాడు ఎంత చిన్నోడైనా అంటే వాస్తవం కూడా అవుతుంది. కానీ దయాకరే డబ్బుతోనే ఎదగలేదే. దయాకర్ సమాజంతో ఎదిగి, ఆ డబ్బు లేకపోవడమే దయాకర్కి ప్రస్తుతం పక్కన పెడుతున్నాను అనుకోవచ్చు. మరి అట్లాంటప్పుడు గత 2 సార్లు ఎట్లా టికెట్ ఇచ్చిండ్రు? గెలవలేకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది, కానీ అవకాశాలు ఎందుకు ఇచ్చిండ్రు? ఈసారి ఇవ్వలేక కాదు కదా, ఇవ్వడానికి అవకాశం ఉన్నా సరే దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ధనం జనం, ధనం ఇంధనంగా జనం కోసం పనిచేయాలనుకుంటే వాళ్ళ స్పాన్ చాలా తక్కువ. అప్పటికే దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అన్నారు విలువలు, వాల్యూస్ అన్ని మీరు కొంచెం పెద్ద పదాలు వాడారు కాబట్టి, సరే పార్టీ నుంచి మీరు ఎన్నాళ్ళు దుమ్మెత్తిపోసిన నాయకులు కావచ్చు, వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి చేరుతున్న పరిస్థితి ఉంది కదా. ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళు, ఎప్పటి వరకు ఉంటారో, ఎప్పుడు పోతారో, వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు. నేను పార్టీ ఆలోచన విధానం ఎట్లుంది, నేను పార్టీకి ఎట్లా ఉపయోగపడుతున్నా, పార్టీకి నేను ఎట్లా ప్రొటెక్టర్గా సేవకునిగా ఉంటున్నా, ఇంత మేరకు ఆలోచిస్తా. పార్టీ నాకేమిస్తుందనే అంశంలో కూడా నేను పట్టించుకోను. అది రేపు ఇస్తుంది. నాలాంటి పార్టీ వదులుకోదనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని నేను దగ్గరగా ఉండి పరిశీలించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, బట్టి గారు, వెంకటరెడ్డి గారు పార్టీ ఈక్వేషన్స్ గమనించాలిగా. ఎందుకంటే పార్టీకి సంబంధించిన నేతగా, పార్టీ స్పోక్స్ పర్సన్గా పార్టీ అంశాలను గమనించాలి, అవసరమైన విమర్శ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీలాంటి వాళ్ళని ఎదుర్కోవడం నాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఎందుకు ఈ అంశం చేయబట్టి? అరే నీకేం చేయలేదు, నువ్వేం చెప్తావు కాంగ్రెస్ గురించి అన్నప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతున్నా తప్ప,
మిగతా అంశాలు నేను కామన్ ప్రీవియస్ డేస్లో ఎట్లా ఉన్నానో అట్లనే నేను పార్టీని డిఫెండ్ చేసుకుంటూ ఉంటా. బట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే పార్టీ అవకాశం ఇవ్వలేదనే మిషతో నా స్వార్థం కోసం పార్టీ డిఫెక్ట్ కావడం, పార్టీని అవమానపరిచే విధంగా చేయడము అనేది నాకు సాధ్యం కాదు. ఎందుకంటే ఇంకో రాజకీయాలు తెలియవు, చేయలేను కూడా. ఆ రాజకీయాల్లో నాకు ప్రవేశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్తో నేను కలిసి పనిచేసిన జేఏసీలో, బీఆర్ఎస్లో ఉండి పనిచేయలే, టీఆర్ఎస్లో ఉండి పనిచేయలే. బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన నేపథ్యంలో బీఆర్ఎస్తో కలిసి పని చేయలేను కాబట్టి ఆప్షన్ కూడా తీసుకోలేను నేను దానికి. ఒకసారి ఎప్పుడో కవిత గారు అన్నారు, నేను డాడీతో మాట్లాడి మీరు బీఆర్ఎస్లోకి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పి వారు ప్రయత్నం చేసిండ్రు. అక్కడ పాజిటివ్ లేదు, నేను పోలేదు కూడా. కానీ కాంగ్రెస్కి ఇన్విటేషన్ చేసిన తర్వాత పోవాల్సిన అవసరము ఉంది అనుకొని పోవాల్సి వచ్చింది ఆ రోజు. ఎందుకు మేము సోనియా గాంధీ గారికి అందరం కూడా మీరు తెలంగాణ ఇస్తే మేము మీతో కలిసి పని చేయడమే కాదు, మీతో పార్టీలో వస్తామని చెప్పి కూడా మేము ఆడ వాదా ఇచ్చి వచ్చినాం. ఈ దాంట్లో ఫోటో ఉన్నదో లేదో కానీ ఆ మర్రి చెట్టు కింద అమ్మ మాతో అంత ఫోటోలు దిగినప్పుడు మీరు నాతో ఉండండి అన్నప్పుడు ఉంటామని చెప్పినాం. దాన్ని ఆ మాట కోసం కట్టుబడి అనే దానికంటే ఆఫర్ ఇచ్చిండ్రు కదా, ఆ సందర్భంలో ఉంటే మంచిది కదా అని చెప్పి అప్పటికి కోదండరామ్ గారు కూడా జేఏసీని ఎక్స్టెండ్ చేసి పోస్ట్ తెలంగాణలో జేఏసీ ప్రజలకు ఉన్న సమస్యల మీద స్టడీ చేసుకుంటే ప్రభుత్వాలు వేయొచ్చిన మనం ఒక ఎగ్జిక్యూటివ్గా ఉందామని చెప్పేసి ఒక ఆలోచన ఉండే. ఒక 10 మంది జేఏసీ మిత్రులు, కొంతమంది రాజకీయ అవకాశాలు చూసుకుంటారు, బట్ మేము ఉందాం అనుకున్నాం. కానీ నేను కాంగ్రెస్కు పోవడం వల్ల జేఏసీ ఉండే కొన్ని రోజులు తర్వాత అది టీజేఎస్ అయింది. కోదండరామ్ గారు ఒక పార్టీ ఏర్పాటు చేయడం. అప్పుడు కూడా వారికి ముందే చెప్పినాం మేము, టీజేఎస్సీనే దాంట్లో ఉండే లీడర్లని ఒక 10 మందికి టికెట్స్ ఇచ్చి బీఆర్ఎస్తోని ఆరు ఎవరితోనైనా పొత్తు ఉండి ఇప్పుడు ఏ కార్యక్రమాలు ఏ ఎజెండాతో మనం తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించినామో అది మనం గెలవడం ద్వారా, మనం సభలో ఉండడం ద్వారా చేద్దామన్నాం. కానీ దీన్ని అందరి ప్రయోజనాల కొరకు అన్ని పార్టీలు ఏర్పాటు చేసింది. దీన్ని ఒక పార్టీగా మార్చడం అనేది రాజకీయ స్వార్థం అవుతుంది కాబట్టి అది సాధ్యం కాదు. ఇఫ్ నీకేదైనా రాజకీయ పక్షానికి పోవాలనుకుంటే నువ్వు వెళ్తే మంచిగా ఉంటుంది తప్పితే దీన్ని రాజకీయ పార్టీ. పొత్తుల అంశం గురించి మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చూశారు. బీఎస్పీతో పొత్తు బయటకు వచ్చేసి బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ పొత్తు బయటకు వచ్చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన కంపల్సరీ అది, ఎందుకంటే బీఎస్పీ విత్ బీజేపీ. సో దాన్ని తను ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందు సూచన చేసిన. ఎందుకు కాంగ్రెస్ ఆల్టర్నేషన్ అనిపించలేదు? అంటే బీఎస్పీ బీజేపీతో ఉన్నది కాబట్టి కాంగ్రెస్తో ఉండలేదు. అయితే బీఎస్పీకి రాజీనామా చేసినాక కూడా వారు కాంగ్రెస్కి రావచ్చు. ఎందుకు రాజీనామా చేసిన తర్వాత ఇక బీఎస్పీ లేదు కదా, అలాంటప్పుడు కాంగ్రెస్కి రావచ్చు. పర్సువేషన్లో నాకు కూడా వారు సంప్రదించిండ్రు, ఎవరు ప్రవీణ్ కుమార్ గారు. అంటే ఈ జంక్చర్లో నేను సరైన గైడెన్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఇప్పుడు. ఎందుకు నేను ఒకవేళ కాంగ్రెస్కి రమ్మంటే నీలాంటి వాళ్ళకి అవకాశాలు లేవు, నాకేమి ఇస్తారని అన్నప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు. బట్ తను కాంగ్రెస్ వైపు కొంత ఆలోచన చేసినట్టున్నది, లేకపోతే నాతో సంప్రదింపులు ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ది డే తన సస్టైనబిలిటీ, తన కెరీర్ని బీఆర్ఎస్తో ఊహించుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్తో పోవాల్సి వచ్చిందని నేను అనుకుంటా. తనకు మిగతా రాజకీయ నాయకులకు భిన్నం ఎట్లా, తనకు అంటే మందకృష్ణ మాదిగ గారికి మిగతా ఉద్యమ నాయకులకు భిన్నం ఏంటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనవాడు విశారదన్ కూడా ఉంటాడు, వాళ్ళు కొంత కన్విక్టెడ్ ఐడియాలజీతో ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మందకృష్ణ గారు కానీ, మానవుడు కదిర కృష్ణ కానీ, లేకపోతే విశారదన్ కానీ, కొంతమంది ఉంటారు వీళ్ళు కమిటెడ్గా ఉంటారు. వాళ్ళని మనం ఇది తప్పు అనడానికి లేని స్థితిలో నిర్ణయాలు ఉంటాయి. సో నేను బీఆర్ఎస్ను కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయగలిగిన, బీఆర్ఎస్ను తిట్టగలిగిన, కానీ ఆర్ఎస్పీ బీఆర్ఎస్లోకి పోవడాన్ని ప్రశ్నించలేకపోయినా. కారణం ఏంటంటే ఈ కింది వర్గాల నుంచి ఎదిగే నాయకత్వం తన సోర్స్ను బలంగా వినియోగించుకోవడానికి వేదికలు ఎంచుకోవడంలో బలహీనంగా ఆలోచిస్తే నష్టపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ ఉన్న ఆయన రామ్దాస్ అత్వాలే, తర్వాత ఆర్పిఐ అత్వాలే ఏర్పాటు చేసిండు. ఆయన
బేసికల్గా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. అదే నాగ్పూర్లో వారి నడిచేయి. ఆయన సీన్ కట్ చేస్తే మాకు తెలంగాణ మూమెంట్లో మనతో ఉన్నాడు. తెలంగాణ జేఏసీ కూడా వారు సమర్థించారు, వారు మాయావతి గారు వీళ్ళంతా. సీన్ కట్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిండు, మంత్రి అయిండు. అవును. సో నేను తన సక్సెస్ అనాలన్నా ఫెయిల్యూర్ అనాలన్నా నాకు జడ్జ్ చేయడానికి అవకాశం కాదు. అట్నే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది కూడా బీఆర్ఎస్లోకి పోవడాన్ని నేను వ్యతిరేకించలేను, కానీ బీఆర్ఎస్లోకి పోవడం వల్ల సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది రేపు ఆయన ఏమంటాం తన సస్టైనబిలిటీని బట్టి ఉంటుంది. బట్ బీఎస్పీ లాంటి ఒక బేస్ డయాస్ మాత్రం డిక్లైన్ అయింది. సో ఇక్కడ మీకు సంబంధించి మనం క్వశ్చన్ అడగబోతున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు బీఆర్ఎస్కి వెళ్ళడం, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఆయన. సో ఇలా మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? వేరే పార్టీ నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేస్తారా? నాకు అప్రోచ్ కావడం అనేది కామన్ సచిన్. కానీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది ఆఫర్ వస్తుంది కదా, మీరు కనుక ఈ ప్రయత్నం చేస్తే ఒకటి సక్సెస్ అయితే మీకు ఆఫర్ వస్తుందని చెప్పి నాకు ఒక లక్ష్యం ఉంది కదా, దానికి ఇవి ఉపయోగంకారి కాదు కదా. లక్ష్యం అంటే ఓ మహాలక్ష్యం అని ఏదేదో ఊహించుకోని కూడా కాదు. మై అల్టిమేట్ గోల్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది కాంగ్రెస్ పార్టీ బలంగా చేయగలుగుతుంది. అది తయారు చేసింది కాబట్టి తను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అని చెప్పడానికి కూడా సంశయించాను. ఎందుకంటే తన చేతుల్లో తయారైన చట్టమైన న్యాయాన్ని గౌరవించే సంస్కృతి కాంగ్రెస్కే ఉంది. దాన్ని డిక్లైన్ చేయడంలో ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్న తీరు గమనించినాక నా చెయ్యి ఎప్పుడు చేతితోనే ఉండాలనే నిర్ణయం అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.